ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, మహోన్నతమైన, మహిమ కలిగిన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతింపబడజరుగుతున్న యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనము ఎవరి సన్నిధిలో అయితే కూర్చొని ఉన్నామో ఆ దేవాది దేవుడు మనందరి పట్ల ఉద్దేశములను కలిగిన దేవుడై ఉన్నాడు. హీస్ ఎ గాడ్ ఆఫ్ పర్పస్. ఆమేన్. ఆయన ఉద్దేశములను కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ పక్క వారితో చెప్పండి, ఎదురు వారితో చెప్పండి, వెనక్కున్న వారితో చెప్పండి, ప్రభు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని. థ్యాంక్ యూ జీసస్. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఉద్దేశముతో ఈ లోకంలో ఉన్నావని చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉద్దేశము లేకుండా భూమి మీద ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంచాడు. దేవుని బిడ్డలారా, దేవుడు శూన్యాన్ని సమస్తముతో నింపాడు. ఆ నింపబడిన వాటన్నిటితో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దట్స్ వై ఐ సే అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ పర్పస్. ఆయన ఉద్దేశము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఉద్దేశము తెలుసుకున్నంత వరకు నీ జీవితం చీకటితో ఉంటది. ఉద్దేశం తెలియనంత వరకు నీవు అయోమయమైన పరిస్థితుల మధ్యలో ఉంటావు. నీకు ఉద్దేశం ఎరగనంత వరకు నా బ్రతికింతే అన్న పరిస్థితుల మధ్యలో వెళ్తుంటావు. కానీ ప్రభు ఎప్పుడైతే తన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడో నీ జీవితం ఉత్సాహముతో నింపబడుతుంది. నీ జీవితం ఉప్పొంగుతున్న పరిస్థితుల మధ్యలో ఉంటది. నీవు కూడా దావీదులాగా అంటావు, ఆయన నా తలను అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొరలి పారుచున్నది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం నిర్గమాకాండం 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. నిర్గమాకాండం 5వ అధ్యాయము 1వ వచనముల నుండి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నారనిరి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం అరణ్యములో ఉత్సాహము. మన దేవుడు చాలా అద్భుతమైన దేవుడు అండి. అందుకే యెషయా ప్రవచిస్తూ ఏమంటాడు తెలుసా? 9:6 ఆయన ఆశ్చర్యకరుడు అంటాడు. హల్లెలూయా. అరణ్యం అంటే ఏమీ లేని ప్రాంతం, ఏమీ దొరకని ప్రాంతం, దిక్కుముక్కు లేని ప్రాంతం. ఒక విధంగా చెప్పాలంటే శూన్యం, అర్థం కాని పరిస్థితి, తలంచలేని స్థితి, ఊహించని స్థితి. అటువంటి ప్రాంతాల్లో ఏం చేయాలంటైనా ఉత్సాహం చేయాలంటే ఉత్సవం. దేవునికి స్తోత్రం. సెలబ్రేషన్, పండగ. హల్లెలూయా. ఇశ్రాయేలుకు చెప్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలుకు ఒక ఆజ్ఞ బయలుదేరుతా ఉంది. అది ఫారోకు తెలియజేస్తున్నాడు. ఫారో చెరలో వీళ్ళందరూ ఉన్నారు. ఫారో ఇనుప సంకెళ్లతో వాళ్ళు ఉన్నారు, ఇనుప గడియలతో బంధించబడి ఉన్నారు. అటువంటి వాని యొద్దకు పంపించి దేవుడు మోషే నోట ఈ మాట పెట్టి మోషే అహరోనులు చెప్తున్నారు ఏమని? మా ప్రజలైన ఇశ్రాయేలును పంపించు, ఎందుకంటే మేము అరణ్యంలోకి వెళ్ళి 4 రోజులు ఉత్సాహం చేయాలి, పండుగలు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఇది చాలా లోతైన విషయం. నేను మీతో మాట్లాడుతున్నాను ఈరోజు. ఆమేన్. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా వింటారో, దీన్ని మీ హృదయములకు జాగ్రత్తగా తీసుకుంటారో,
దీని ప్రకారం మీరు నిలబడడానికి ఇష్టపడతారో నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలడు. ఏ వ్యక్తి గాని ఏ శక్తి గాని నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు, నీ దీవెనను ఆపలేరు, నీ ప్రమోషన్ ఆపలేరు, నీ వివాహాన్ని ఆపలేరు, నీ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో ఆపలేరు. అటువంటి గొప్ప విషయాలు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది బలవంతులు కావాలనుకుంటున్నారు? ఎంతమంది గొప్పగా దీవించబడాలనుకుంటున్నారు? ఎంతమంది అధికమైన దీవెనలతో నింపబడాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుని కొరకు పని చేయాలనుకుంటున్నారు? ఎంతమంది గొప్ప పరిచారకులుగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది భూమిని తలక్రిందులు చేసేవారుగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది ప్రభు నామం కొరకు జీవించాలని ఇష్టపడుతున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయి నీవు ఆశించిన ప్రతిదీ కూడా. అందుకే వాక్యం ఏమంటుంది తెలుసా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడని లేదు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరిచేసిన దేవుడట ఆయన అన్ని తృప్తి పరిచేస్తాడు. అయితే ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆమేన్, ఒక విధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ రండి పోలీసు ఉద్యోగం ఇస్తాము అని ప్రకటన అయ్యారు కదా. పోలీసు ఉద్యోగానికి వెళ్ళాలంటే హైటు, వెయిటు కదా, పర్సనాలిటీ, అలాగే క్వాలిఫికేషన్, ఈవెంట్స్, ఇంకా రకరకాల అన్నీ పెట్టి పరీక్షలు అన్నీ పెట్టి దాని తర్వాత దాంట్లో పాస్ అయిన వాళ్ళను సెలెక్ట్ చేసి ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. హైట్ బాగున్నావు బాబు, వెయిట్ బాగున్నావు బాబు, డిగ్రీ సర్టిఫికేట్ బాగుంది బాబు, మేము అనుకున్న అర్హతలు అన్నీ ఉన్నాయి, ఇదిగో కాకి డ్రెస్ వేసుకో, ఇదిగో టోపీ పెట్టుకో అన్నారు. ఫస్ట్ ఏం చేస్తారు? ట్రైనింగ్కి పంపిస్తారు. చెప్పండి, ట్రైనింగ్ అని. ఆ ట్రైనింగ్లో ఏం జరుగుతుందంటే నీ జుట్టంతా కత్తిరిస్తారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. పోలీసు వాళ్ళని ఎందుకు తీసుకున్నావు అని నువ్వు అడగొచ్చు, ఎందుకంటే మాదంతా పోలీస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నా. మా నాన్న వాళ్ళు అంత డిపార్ట్మెంట్లో ఉన్నారు, మా అత్తగా వాళ్ళ సైడ్ కూడా అంత డిపార్ట్మెంట్ వాళ్ళే. ఆమెన్, స్టిల్ ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. హల్లెలూయా. సో మేము కళ్ళారా చూసాం. చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యలో పెరిగాను నేను. మా ఇంటి ముందే ట్రైనింగ్ సెంటర్ ఉండేది. ఉదయాన్నే దౌడ్ అంటారు, ఏక్ దౌ ఏక్ దౌ ఏక్ దౌ అని పరిగెడుతుంటారు పోలీసు వాళ్ళు. దాంట్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు, ఎంఏలు ఎంఫిల్ చేసిన వాళ్ళు కూడా వచ్చి కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉంటారు. ఎందుకంటే ఉద్యోగాలు లేక, వాళ్ళ చదువుకు తగిన ఉద్యోగాలు దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఏదో ఇది వచ్చిందే ఉద్యోగం దీంట్లో చూసుకుందాంలే అని వాళ్ళు పోతూ ఉంటారు. ఈ 10th క్లాస్ ఫెయిల్ అయ్యి 10th క్లాస్ 10 సార్లు రాసి పాస్ అయ్యి వాడెచ్చులు పడుతూ ఉంటాడు ఉద్యోగానికి రావడానికి. నేను పోవాలా అని డిగ్రీలు చదువుకున్న వాళ్ళని అన్న మూసుకొని చేస్తున్నారు అని. 30 మంది టీం ఉంటారు, 60 మంది టీం ఉంటారు. ఒక్కడు తప్పు చేసినా వీళ్ళందరినీ ఏం చేస్తారు తెలుసా? పనిష్మెంట్ ఇస్తారు. అందరికీ శిక్ష అన్నమాట. అందరు ఇట్లా దుంకడమో ఏం చేయడమో ఏదో ఒకటి ఇంకా రకరకాలుగా. అంటే వాళ్ళల్లో ఈ ప్రాసెస్ గుండె తీసుకొని వెళ్తారు. గోడలు దుంకిస్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున్న దొంగలు పరిగెట్టి గోడ దుంకుతే వీడు రాడు, పరిగెట్టలేదనుకో పోలీసు కాలేడు కాబట్టి. సో ఇది ఒక ప్రాసెస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాసెసే చాలా మంది ఇష్టపడరు. చిటికేసగానే అన్ని కావాలంటారు. ఆమేన్. దేవుడు ప్రతి దానిలో ప్రాసెస్ పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. జమ్ జమ్ బూమ్ బూమ్ ఫట్ 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 అటు దేవుడు కాదు మన దేవుడు. హీఈస్ నాట్ ఎ మెజిషియన్. ఆయన ఏమంటారు? కనుకట్టు చేసేవాడు కాదైనా. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాసెస్ కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. అద్భుతం చెప్తున్నా. ఆ పక్కనోడైనా నువ్వైనా నేనైనా ఈ భూమి మీదకి రావడానికి ఒక ప్రాసెస్ దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత చిన్నగా కదా మన తల్లి గర్భంలోకి వెళ్ళాం. ఇంత చిన్నగా ఉన్నాం, చాలా చిన్నగా. అసలు ఎట్లుందండి? ఇంతే, ఒక స్పర్మ్గా చిన్నగా మన తల్లి గర్భంలోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ తల్లి గర్భంలో గర్భ సంచి అనేది పెట్టాడు దేవుడు. ఆ సంచిలో మనను పంపించాడు. ఒంటరిగా ఒక్కటే. కొన్ని కోట్ల స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి, కానీ దాంట్లో ఒకటి మాత్రమే లోపలికి పోతుందట, మిగతా అన్నీ చచ్చిపోతాయి. అందుకే ప్రభు అంటాడు, పేరు పెట్టి మిమ్మల్ని నేను పిలుచుకున్నాను అంటాడు. నువ్వు అకస్మాత్తుగా రాలే భూమి మీదకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
కాబట్టి ఒక స్పర్మ్గా చాలా చిన్నగా నువ్వు లోపలికి పోయి, ఇంకొకటి ఏం తెలుసా, ఎన్నో స్పర్మ్స్ బయటకు వస్తాయి కానీ దాంట్లో అందరితో యుద్ధం చేసి లోపలికి వచ్చినావు నువ్వు తల్లి గర్భంలో ఒంటరిగా. ఎంత పిచ్చెక్కుతుంది. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నీవు కలగజేసిన విధానం తలంచినప్పుడు అమ్మో భయం కలుగుతుంది నాయన, ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం, ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. సో అంత కుస్తీలు పడి మనం వచ్చినాం లోపలికి. వచ్చినాక దేవుడు ఏం చేశాడు తెలుసా, 9 సంవత్సరాల నెలల 9 నెలలు దేవుడు ఒక ప్రాసెస్ పెట్టాడు లోపల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఒక ధైర్యం ఇచ్చే మాట చెప్తున్నాను, జాగ్రత్తగానండి. నువ్వు పిండముగా లోపల ఉన్నప్పుడు నీకు ఏ ఆహారం కావాలో ఆ ఆహారం అంతా కూడా నీ తల్లి ద్వారా దేవుడు లోపలికి పంపించాడు. పిండముగా ఉన్నప్పుడే నిన్ను పోషించిన దేవుడు నువ్వు బయటకు వచ్చినాక నిన్ను ఎందుకు పోషించడు, నేను ఎందుకు సంరక్షించడు, నేను ఎందుకో కాపాడడు? ఒక్కసారి ఆలోచన చేయి విషయంలో. ఆమేన్. నన్ను ఎవరు చూసుకునేవారు లేరు, నా గురించి ఎవరు ఆలోచించేవారు లేరు, నా గురించి ఎవరు తలంచేవారు లేరు. అన్ని సైతాను గడుపెట్టిన తలంపులు, అవి సాతాను యొక్క ఆలోచనలు. వాడు నిన్ను ఒంటరిగా చేయాలని, వాడు నిన్ను నిరుత్సాహంలోనికి తీసుకొని వెళ్ళాలని, వాడు ఎప్పుడు నిన్ను చింతాక్రాంతులుగా పెట్టాలని వాని యొక్క ఉద్దేశం. కానీ ఒక మాట చెప్తున్నాను, నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను గుర్తెరిగిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. నీ దేవుడు నువ్వు తల్లి గర్భమందున్నప్పుడే నిన్ను చూశాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ముఖం ఏ రీతిగా ఉండాలో చూడ, నీ కళ్ళు ఎట్లుండాలో, నీ ముక్కు ఎట్లుండాలో, నోరు ఎట్లుండాలో, చెవులు, చేతులు, కాళ్ళు, గుండె, లివర్, ఏమో అన్ని కూడా ఈ 9 నెలలలో ఏం చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ అ ప్రాసెస్. అదొక విధానం. 9 నెలలు దాటిన తర్వాత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఫుల్ బాడీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత, ఒక మంచి ఆకారం వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా, మీ తల్లి గర్భముల నుండి నేను బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా ఆయన చేసిన పనే. దేవునామానికి మహిమ కలుగును గాక. సుఖమైన వాటితో దేవుడు తన కృప చూపించి నిన్ను బయటికి తెచ్చాడు. తెచ్చిన తర్వాత నేను అనాథగా విడిచిపెట్టలే. ఆమేన్. అక్కడ కూడా ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అరణ్యము అనేది మన జీవితంలో ఒక ప్రాసెస్ అయి ఉన్నదని మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ మైక్ పట్టుకొని అరుస్తున్న నేను, కూర్చొని వింటున్న మీరు, ప్రతి ఒక్కరి జీవితంలో అరణ్యము అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ బానిసలను, ఈ చెరలో ఉన్న వారిని, ఈ ఇనుప గడియలతో ఉన్న వారిని, వీళ్ళను ప్రభు ఏం చేయాలనుకున్నాడు, అరణ్యము గుండా వాళ్ళను తీసుకొని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెట్టాలనుకున్నాడు. ఆ విడిపించిన మరుక్షణమే పాలు తేనెలు ఇవ్వలేదు వాళ్ళకు. 40 సంవత్సరాలు వాళ్ళకు ట్రైనింగ్. ఆమేన్. ఇప్పుడు ఏ రంగంలో పోయినా, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, లేకపోతే పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, లేకపోతే టీచర్వే కావచ్చు, ప్రీచర్వే కావచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. అది ప్రాసెస్లో ఒక భాగం, విధానంలో ఒక భాగం. హల్లెలూయా. ఆ విధానంలో భాగంగా అరణ్యం అనేది ఒకటి మన జీవితంలో దేవుడు పెట్టాడు. కొంతమంది అంటుంటారు, నాకు బ్రదర్ అందరూ ఉన్నారు బ్రదర్, ఏందో నాకు అర్థం కాదు, కొన్నిసార్లు ఒంటరిగా అంటుంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఒక మాట చెప్తున్నాను, నీవు ప్రాసెస్లో ఉన్నావు. నీవు అరణ్య మార్గము గుండా నువ్వు వెళ్తున్నావంటే నిన్ను దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఒక గొప్ప సంకల్పము కలిగి ఉన్నాడు, ఒక గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అరణ్యమే లేకపోతే నిజమైన ఆరాధనే ఉండదు. అరణ్యమే లేకపోతే నిజమైన ఆరాధనే ఉండదు. ఆరాధన అనగా ఏంటో తెలుసా, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఘనపరచడమే ఆరాధన. ఈ అరణ్యము గుండా నువ్వు వెళ్తున్నప్పుడు
ఇజ్రాయేలును తీసుకుందాం ఉదాహరణగా. వీరు అరణ్యము గుండా వెళుతున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి ఎదుట శోధనలు వచ్చాయి, వారి ఎదుట సవాలులు వచ్చాయి, వారి ఎదుట పరిస్థితులు అన్నీ కూడా తారుమారైపోయినాయి. వాళ్ళ ఎదుట అన్ని రకాలైన ఛాలెంజెస్, అన్ని రకాలైన పరిస్థితులు వచ్చినాయి. అయితే అద్భుతం ఏంటో తెలుసా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వారికి ఎబినేజర్గా ఉండి ముందుకు తీసుకొని వెళ్ళాడు. దేవుడు వారికి యెహోవా ఈరేగా ఉండి ముందుకు తీసుకొని వెళ్ళాడు. దేవుడు వారికి యెహోవా రఫాగా ఉండి వారిని ముందుకు తీసుకొని వెళ్ళాడు. దేవుడు వారికి ఎల్ రోహిగా ఉండి ముందుకు నడిపించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూట పూటకు వాళ్ళకి ఏం చేశాడు? తన కృపను అందించాడు, తన మంచితనాన్ని వెల్లడిపరిచాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ప్రయాణములో వాళ్ళు సాగుతున్నప్పుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ బట్టలు మాయకుండా చేశాడు, కాళ్ళు వాయకుండా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రోగము రాకుండా చేశాడు, ఏ బలహీనత లేకుండా చేశాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారికి మేఘ స్తంభముగా ఉండి వారికి ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరాలము చేస్తూ, ప్రతి విష పురుగుల నుండి వారిని తప్పిస్తూ, ప్రతి తెగుళ్ళ నుండి వారిని తప్పిస్తూ, ప్రతి రోగము నుండి వారిని తప్పిస్తూ, ప్రతి బలహీనతల నుండి వారిని తప్పిస్తూ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇమ్మాన్యుయేలు దేవుడిగా వారికి తోడుగా ఉండి నడిపించాడు ఈ అరణ్యములో. హల్లెలూయా. అరణ్యం అనేది ఆశీర్వాద ప్రాంతం. నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు, బ్యాటిల్ కోసం సిద్ధపరుస్తున్నాడు, కార్యాల కోసం సిద్ధపరుస్తున్నాడు, ఆయన నామ ఘనత కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ చేతిలో ఏమీ లేదని నువ్వు బాధపడుతూ కృంగిపోతున్నావేమో, నీ చేతులు అనేకులకు గుప్పిలు విప్పే చేతులుగా చేయడానికి ఏమి లేని చేతులుగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క విధానం అయి ఉన్నది ఇది దేవుని యొక్క ప్రాసెస్ అయి ఉన్నది ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత అరణ్యంలో నలుగుతావో, నువ్వు ఎంత అరణ్యం గుండా నువ్వు వెళ్తావో, నువ్వు ఎంత ఈ విల్డర్నెస్ అనుభవాల గుండా నువ్వు వెళ్తావో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పమంటారా వద్దంటారా? నీవు చరిత్రలు చదివేవాడిగా ఉండవు, చరిత్రలను సృష్టించేవాడిగా ఉంటావు. You won't read the history, but you will make the histories. Amen. Hallelujah. You will be a maker of histories. Amen. నీ ద్వారా చరిత్రలు సృష్టించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇంత విశాలమైన మందిరం, ఇంత పెద్ద మందిరం, ఇంత ప్రజలు, ఇంత మంది, ఇదందరూ ఇక్కడికి రావడానికి, ఇదంతా ఇక్కడ జరగడానికి ఈ యొక్క సేవకుడు విల్డర్నెస్ గుండా దేవుడు తీసుకొని వెళ్ళాడు, అరణ్యము గుండా తీసుకొని వెళ్ళాడు. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు, ఎన్నో రాత్రులు ఆహారం తినని రాత్రులు, ఎన్నో రాత్రులు నలిగిపోయిన రాత్రులు, ఎన్నో సార్లు అర్థం చేసుకొని ప్రజల మధ్యలో ఒంటరితనాన్ని అనుభవించిన పరిస్థితుల మధ్యలో, ఇంకా అయిపోయింది నా పరిస్థితి అనుకున్న మధ్యలో, ఇంకా జారిపోతున్నానన్న పరిస్థితుల మధ్యలో, ఇంకా పడిపోతున్నానన్న పరిస్థితుల మధ్యలో, నేను ఇంకా తూలిపోతున్నానన్న పరిస్థితుల మధ్యలో, దేవునికి స్తోత్రము, కృపనిధి కలిగిన దేవుడు వచ్చి నిలబడి అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కృపనే ఈరోజు ఈ కార్యాలు చేయడానికి బలాన్ని ఇచ్చింది. ఆమేన్. నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరిని అని ఫీల్ కావాల్సిన అవసరం లే. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. యేసయ్యకు కూడా పరిస్థితులు వచ్చాయి. అందరూ వదిలేసి వెళ్ళిపోయినారండి యేసు ప్రభును. ఒంటరోడైపోయాడు యేసు ప్రభు. పేతురు అవుట్, యోహాన్ అవుట్, ఎక్కడోళ్ళు అక్కడ అవుట్. వాళ్ళు వచ్చి సైనికులు పట్టుకోగానే అందరూ ఫరారు, ఎక్కడ ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. సాతానుగాడు అంటాడు, చూసావా యేసు, నిన్ను ఒంటరోని చేశాను, నువ్వు ఒంటరి అయిపోయావు, పెద్ద నమ్ముకున్నావు ఈ 12 మందిని, చూడు ఒక్కొక్కడు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళిపోయాడు అని ఒకలాగా అపహాస్యం చేస్తూ, ఒకలాగా ఎక్కిరిస్తూ, ఒకలాగా మాట్లాడుతుంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను ఒంటరివాణ్ణి కాదు, తండ్రి నాతో కూడా ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకో, యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో, ఎప్పుడైతే నీ పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నావో, ఎప్పుడైతే ఆయన రక్తం చేత నువ్వు కడుక్కున్నావో, ఎప్పుడైతే యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించావో, ఎప్పుడైతే మారు మనసు, బాప్తిస్ము, పరిశుద్ధాత్మ అనుభవాలతో నువ్వు వెళ్ళావో, ఇక మీదట నువ్వు తెలుసుకో, నువ్వు ఒంటరివాణ్ణి కాదు. త్రియేక దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు. త్రియేక దేవుడు నీలోనే ఉంటున్నాడు. కాబట్టి ఆయనలో నీవున్నావు, నీలో ఆయన ఉన్నాడు. కాబట్టి మీ ఇద్దరు కలిశారు కాబట్టి మీరు మైనారిటీ కాదు, మెజారిటీ అయి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఒంటరి వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరు మీరు అంటే, లోకమును జయించిన వారు మీరు, ఒంటరితనాన్ని జయించిన వారు మీరు. మీరు యెహోషువాలు, మీరు కాలేబులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి అరణ్యంలో కాలేబు ఒక మాట చెప్తాడు. అరణ్యంలో ఇశ్రాయేలులారా వినండి, అరణ్యములో మనము ఈ యొక్క అరణ్య మార్గములో మనము దేవునిని ఆనందింపజేసామనుకో, మనమైనను ఆనందింపజేసిన మరుక్షణముననే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం. మనము గొనుగుతున్నంత వరకు, సనుగుతున్నంత వరకు, మనము వ్యతిరేకత చూపిస్తున్నంత వరకు, తిరుగుబాటు మనం చేస్తున్నంత వరకు మన జీవితంలో పాలు తేనెలు కనబడవు. నిన్ను విడవని అన్నాడంటే దాని అర్థమైంది, విడవడు అంతే. పట్టుకొని ఉన్నాడని అర్థం. నిన్ను ఎడబాయనంటే దాని అర్థమైంది, ఏడ్చిపోలేదు, నీతో నిన్ను హత్తుకొని ఉన్నాడని అర్థం. కాబట్టి ఈ అరణ్యంలో నువ్వు ఉత్సవం చేసుకోవాలా. ప్రైజ్ లార్డ్. పిలుపు ఎట్లుంది మన పిలుపు? అరణ్యంలో మేము ఉత్సాహం చేసుకోవాలి. వి మస్ట్ మేక్ ఎ సెలబ్రేషన్. సో అరణ్యము అన్నది ఒక ప్రాసెస్ అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఇశ్రాయేలును అరణ్యములోకి దేవుడు తీసుకుపోయాడు. ఎక్కడ తీసుకుపోయాడు ఇశ్రాయేలును? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాం ఇంట్లో మనం చూద్దాం. అబ్రహాం ఇంట్లో ఒక ఆమె ఉంది, దాసి. ఆమె పేరు హాగరు. అయితే హాగరు ఏం చేసిందో తెలుసా? అబ్రహాంకు ఒక కుమారుని కనిచ్చింది. కానీ ఆ ఇంట్లోకున్న సమస్యను బట్టి ఆమెను ఉన్న పాటున ఏం చేసింది? శారా గెట్ అవుట్ అన్నది. చెప్పండి అందరూ కూడా, గెట్ అవుట్ అని. గెట్ లాస్ట్ అన్నది, ఇక్కడ వెళ్ళిపో అన్నది. అంతేకా అబ్రహాము చాలా బాధపడ్డాడు. కానీ దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు దాంట్లో. ఏమన్నాడు తెలుసా? శారక్క చెప్పేది జై నాయనా అన్నాడు. ఆమెన్. వెంటనే ఏమి లేకుండా నీళ్ళ బుడ్డి ఇచ్చి, నీళ్ళతో నింపి, ప్రయాణానికి ఇచ్చి, ఎక్కించి పంపించాడు. ఎవరిని? హాగరుని, ఇష్మాయిల్ని. బయలుదేరి వెళ్ళారు. ఒక్క మార్గం గుండా వెళ్ళే లోపల అది అరణ్య మార్గం. ఇప్పుడు ఇష్మాయిల్ ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు? అరణ్య మార్గం. చెప్పండి అందరు కూడా. అరణ్య మార్గంలోనికి రాగానే మనకైతే పక్షపాతం ఉంటుంది, దేవునికి పక్షపాతం ఉండదు. దేవుడు అందరిని ఒకే రీతిగా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇష్మాయిలకైనా ప్రభువే, ఇశ్రాయేలుకైనా ప్రభువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీళ్ళు అయిపోయిన పరిస్థితుల మధ్యలో హాగరు అరణ్యములో మొరపెడతా ఉంది, కేకలేస్తూ ఉంది. ఎందుకంటే వాడి యొక్క ఏడుపు చూడలేక, వాడి యొక్క మరణం చూడలేక. ఎందుకంటే అరణ్యములో నీళ్లు దొరకవు. అరణ్యం అనేది చాలా ఆ దప్పికను కలగజేసే ప్రాంతం అది. ఆమెన్. దప్పికలో తిక్కబడుతుంది, మనకేం అర్థం కాక, ఏం చేయాలో తెలియక, అటువంటి పరిస్థితుల్లో వాడిని అట్లా పడేసి ఇక వాడు చచ్చిపోతాడు, వాడు సావు నేను చూడలేదని చెప్పి చాలా వేదనతో ఉంది. ఒకప్పుడు ఏమనుకుందంటే, వాడు పుట్టినప్పుడు ఒరే వీని ద్వారా మన అబ్రహాముకు దగ్గర అవుతాం, అబ్రహాముకున్న ఆశీర్వాదాలన్నీ మనయే అన్న అనుకుంది. కానీ ఆమె ఆశలు నిరాశలు అయిపోయినాయి. కారణం ఏంటంటే ఆమె శరీరము ద్వారా పుట్టింది,
కానీ దేవుడు అబ్రహాముకు ఆల్రెడీ వాగ్దానం చేశాడు, ఒక కుమారుని ఇస్తానని. అది ఆత్మ వాగ్దానము కాబట్టి, ఆత్మ శరీరాన్ని గెలిచేది కాబట్టి దేవుడు దాన్ని నిర్ణయించాడు, దీన్ని కాదని. ఆమెకు అర్థం కాలే. అయితే ఆమె పరిస్థితి, ఆమె భవిష్యత్తు ఏంటని, అన్యాయం అయిపోయిందని, ఉన్న పాటున నన్ను తోసేశారని చాలా వేదనలు ఉన్నది. ఈరోజు నీ జీవితం కూడా అదే రీతిగా ఉందేమో. నువ్వు ఎవరిని నమ్ముకున్నావో, ఎవరి మీద మనసు పెట్టుకున్నావో, ఎవరిని ఎక్కువగా ప్రేమించావో, ఎవరితో ఎక్కువగా గడిపావో, ఎవరితో ఎక్కువగా ఉన్నావో అనుకుని ఉండొచ్చు. వీరి ద్వారానే అన్నీ అయిపోతాయి, వీరి ద్వారానే నా కన్నీళ్లు దుడిచేవారు వీళ్ళే, నాతో ఉండేవారు వీళ్ళే, నన్ను బలపరిచేవాళ్ళు వీళ్ళే, వీరున్నారులే నాకేం భయం అని కొన్ని తీసుకొని ఇచ్చేసావేమో, కొన్ని బలహీనతలు చెప్పేసావేమో, సీక్రెట్లు అన్నీ రివీల్ చేసావేమో. ఉన్న పాటను ఇప్పుడు వాళ్ళు తన్ని బయటికి పంపించారేమో. అయితే ఒక మాట చెప్తున్నాను, నువ్వు అరణ్యంలో ఉన్నావు. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ అరణ్యములో చేయాల్సినది మొట్టమొదటిగా ఏంటంటే, నీవు ఉత్సాహం చేయాలంటే, ఆ సెలబ్రేషన్ చేయాలంటే అరణ్యములో కేకలు వినపడాలా. ఇష్మాయేలు ఏం చేస్తున్నాడట? వాక్యం అంటది, హాగరు కాదట, ఏమంట అక్కడ చదువు మాట 17. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతం ఏంటో తెలుసా? వాడు ఉన్న దగ్గర ఊట ఉందంట, నీళ్ళ ఊట అక్కడే ఉంది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఏమని? వీన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. అందుకే ఈరోజు చరిత్రలో మనం చూస్తే ఇష్మాయిలకు 12 రాజులు ఉన్నారు, ఇజ్రాయిలకు 12 రాజులు ఉన్నారు. దేవుడు సమానంగా ప్రేమించాడు వాళ్ళని. గ్లోబ్ అంతా వీళ్ళు ఇద్దరే వెళ్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటి అంటే, హాగరు ఇష్మాయిలు ఇద్దరు కూడా అరణ్య మార్గము గుండా బయలుదేరారు కాబట్టి, ఆ అరణ్య ప్రాసెస్ గుండా వాళ్ళు బయలుదేరారు కాబట్టి, ఆ విల్డర్నెస్లో వాళ్ళు బయలుదేరారు కాబట్టి, అరణ్యము వారిని ఏం చేసింది? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చేసింది, ఆశీర్వదించబడేటట్టు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు ఉంటే ఒక మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎడారిలో ఉన్నావు కాబట్టి, అరణ్యములో ఉన్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశారు? ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అరణ్యం మనకు చాలా అవసరం. ఆమేన్. రండి, వినండి, రక్షణ పొందండి. పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు పరిశుద్ధాత్మ ఉజ్జీవ స్వస్థత మహాసభలు. పరిశుద్ధాత్మ ఉజ్జీవ స్వస్థత మహాసభలు తేదీలు 2025 ఏప్రిల్ 25, 26, 27 అనగా శుక్ర, శని, ఆదివారములు. ప్రతిరోజు సాయంత్రము 6 గంటలకు. 26వ తేదీ అనగా శనివారం ఉదయం 10 గంటలకు యూత్ మీటింగ్ జరుగును. స్థలము పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరము, ప్రక్క గ్రౌండ్, ప్రొద్దుటూరు, చౌటపల్లి బైపాస్. వాక్యోపదేశకులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు. అంతర్జాతీయ సువార్థికులు AWE మినిస్ట్రీస్, హైదరాబాద్. సంథింగ్ న్యూ హస్ బిగన్. దేవుడిచ్చిన ఆ న్యూ గ్లోరీలో ఎంటర్ అవుదాం మనం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నువ్వు కూడా, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నామంట. అద్భుతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే వర్తమానం, రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. కుటుంబముగా రండి, ఆశీర్వాదము పొందండి. అందరికీ ఆహ్వానము. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ PJ భరత్ కుమార్ గారు, సిస్టర్ P సునీత భరత్ గారు. వివరములకు 9849711570 మరియు 7799456810. అందరూ ఆహ్వానితులే. డోంట్ ఫర్గెట్.